ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. ఏసీబీ విచారణకి ఇది రెండవసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం మనం విజువల్స్ లో చూడొచ్చు. వెహికల్ తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ భవన్ లో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితో కలిసి దాని తర్వాత తెలంగాణ భవన్ లోనే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన ఏసీబీ విచారణకి హాజరవుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. లోపలికి వెళ్తున్నారు. ఏసీబీ విచారణకు ఆయన వెహికల్ ని ఒకటే అలో చేయడం జరిగింది. తెలంగాణ భవన్ లో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది ఆయనతో పాటుగా ఏసీబీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అయితే అక్కడ స్టార్టింగ్ లోనే వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు. కేవలం కేటీఆర్ వెహికల్ ని మాత్రమే ఏసీబీ ఆఫీస్ కి అలో చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ఆయన లోపలికి వెళ్లారు. రెండవసారి ఇది ఏసీబీ విచారణకి ఆయన హాజరు కావడం. గతంలో కూడా ఇదే కేసు విషయం పైన ఏసీబీ విచారణకు దాని తర్వాత ఈడీ విచారణకి కూడా ఆయన హాజరయ్యారు. ఈరోజు రెండవసారి ఏసీబీ విచారణకి హాజరు కావడం. అయితే ఆయన ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే నన్ను ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ చేసినా కూడా జైళ్లు అనేటువంటివి, అక్రమ కేసులు అనేటువంటివి మాకు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేదంటే రకరకాల సందర్భాలలో మా పైన కేసులు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఈసారి కూడా ఖచ్చితంగా మేము ఎట్లాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి ఈ కేసుని ఎదుర్కొంటాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉంది. మేము ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చాము, ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి అనేటువంటిది మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది. మా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాయి, అక్కడికి డబ్బులు వెళ్ళాయి. ఇందులో అవినీతి లేదు. అవినీతి లేనటువంటి కేసులో అవినీతి నిరోధక శాఖ ఎంటర్ అవ్వడం ఏంటి అనేటువంటిది కూడా గతంలో ఆయన చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది.